కర్ణుడు విధి చేతిలో బలి అయిన మహావీరుడు. మహాభారతంలో అర్జునుడు ఒక వీరుడు, భీష్ముడు ఒక మహానుభావుడు. కాని విధి అత్యంత క్రూరంగా వ్యవహరించిన వ్యక్తి ఒక్కరే ఉంటే అతడే కర్ణుడు. ఈ కథ ఒక యోధుడి గురించి కాదు, ఒక అన్యాయం చేయబడిన మహాత్ముడి గురించి. కర్ణుని జన్మ రహస్యం యువతి కుంతికి దుర్వాస మహర్షి ఒక వరం ఇచ్చాడు. ఆ వరంతో ఆమె సూర్యుడిని పిలిచింది. ఆ క్షణంలోనే ఒక దివ్య శిశువు జన్మించాడు, కవచ కుండలాలతో పుట్టినవాడు. అతడే కర్ణుడు. కాని సమాజ భయం వల్ల తల్లి కుంతి ఆ శిశువును నదిలో వదిలేసింది. జన్మలోనే తల్లిని కోల్పోయినవాడు విధి కర్ణుడిని పరీక్షించటం అప్పుడే మొదలెట్టింది. సూత కుటుంబంలో పెరిగిన మహావీరుడు ఆ శిశువును సూతుడు అధరథుడు అతని భార్య రాధదత్తత తీసుకున్నారు. అందుకే అతడిని పిలిచారు. రాధేయుడున్ రాజకుమారుడు కాకపోయినా రాజులంత గౌరవం ఉన్న గుణం అతనిలో ఉంది. కర్ణుడు కలగన్నది ఒక్కటే, నేను అర్జునుడితో సమానమైన వీరుడిగా గుర్తింపు పొందాలి. ద్రోణాచార్య తిరస్కారం, ఆ పరశురామ శాపం. కర్ణుడు విద్య కోరాడు, కాని అతని కులం కారణంగా ద్రోణుడు తిరస్కరించాడు. ఆ తర్వాత పరశురాముడి దగ్గరకు వెళ్లాడు. బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పాడు. కాని ఒకరోజు కర్ణుని తొడపై పురుగు కుట్టిన అతడు కదలలేదు. పరశురాముడు గ్రహించాడు, నువ్వు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడివి. అప్పుడు ఇచ్చిన శాపం, నీకు అత్యవసర సమయంలోని విద్య నీకు గుర్తురాదు. దుర్యోధనుడి స్నేహం. హస్తినాపుర సభలో అర్జునుడు శౌర్యం చూపినప్పుడు కర్ణుడు సవాలు విసిరాడు. కాని సహలో మాట వినిపించింది, సూతపుత్రుడికి రాజులతో పోరాడే అర్హత లేదు. అప్పుడు దుర్యోధనుడు ముందుకొచ్చి కర్ణుడిని అంగదేశ రాజు చేశాడు. ఆ క్షణం నుంచి కర్ణుడి ప్రాణం దుర్యోధనుడికే అంకితం. దానవీర కర్ణుడు. కర్ణుడి గొప్పతనమతని ధైర్యంలో కాదు, అతని దానంలో ఉంది. ఎవరైనా అడిగితే ఎంత ఖరీదైనదైనా ఇచ్చేవాడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చికవచ కుండలాలు అడిగాడు. తెలుసు, ఇచ్చిన తర్వాత మరణం ఖాయమని. కాని కర్ణుడు అన్నాడు, దానం చేసి చనిపోవడం దానం చేయకుండా బతకడం కన్నా గొప్పది. కురుక్షేత్ర యుద్ధం. ఆ విధి దెంబయుద్ధంలో కర్ణుడు అర్జునుడితో ఎదురయ్యాడు. కాని శాపం పనిచేసింది. రథచక్రం నేలలో ఇరుక్కుంది. ఆయుధం గుర్తు రాలేదు. అప్పుడే అర్జునుడి బాణం విధి గెలిచింది. కర్ణుడు కాదు, రువు కాదు, కోల్పోయిన అన్నయ్య. కర్ణుడు చెడ్డవాడు కాదు, తప్పు చేసినవాడు కాదు, కేవలం తప్పు వైపు నిలబడాల్సి వచ్చిన మహావీరుడు. కర్ణుడికి